ఒక బెలూన్స్ లాంటివి పెడతారు. సో మనం దీంట్లో సిపిఆర్ ఎలా చేయాలి, లేకపోతే వెంటిలేషన్ ఎలా ఇవ్వాలి అనేది మనం దీంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేసాం, కార్డియాక్ అరెస్ట్ ఎవరికి అయిందో మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ పేషెంట్లో సిపిఆర్ చేయాలంటే ఎవరికి చేయాలంటే కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్లో చేయాలి. సో కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయిందని మనం ఎలా చెప్పగలము, స్టెప్ లేదు, ఏం లేదు. సో కామన్ పీపుల్కి రెండు, ఒకటోది స్పృహ లేకపోవడం, రెండోది గాలి సరిగ్గా తీసుకోవడం. ఈ రెండు లేకపోతే పేషెంట్కి గుండె ఆగిపోయిందో సమానం. సో మనం వెంటనే సిపిఆర్ చేయాలి. ఒకటి ఏంటంటే పేషెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సడన్గా ముందు కొలాప్స్ అయిపోయారు, చాలా కామన్గా అవుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు మామూలుగా ఏదో పని చేస్తూ ఉంటాడు, జిమ్లో ఉంటాడు, లేకపోతే చదువుతూ ఉంటాడు, లేకపోతే ఆహారం తింటుంటాడు, సడన్గా పడిపోతాడు స్పృహ లేకుండా. వాళ్ళలో కూడా మోస్ట్లీ కార్డియాక్ అరెస్ట్ అయినట్టే. మన ముందు కొలాప్స్ అయిపోయే పేషెంట్లు కూడా మోస్ట్లీ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్లు. వాళ్ళు వెంటనే పడిపోయిన వెంటనే వాళ్ళు ఏమైనా కాన్షియస్గా ఉన్నారా లేదా, బ్రీదింగ్ ఉందా లేదా చూస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రెండు ఉండవు, వాళ్ళకు కూడా మనం సిపిఆర్ చేయాలి. సిపిఆర్లో మెయిన్గా రెండు పార్ట్స్ అండి. ఒకటి గుండె, దానికి అది కొట్టుకోవాలి, రెండోది మనం గాలి తీసుకోవాలి. సో గుండు కొట్టుకోవట్లేదు కాబట్టి మనం గుండెని దాన్ని మిమిక్ చేయాలి. అది గుండు కొట్టుకునే విధానం ఈసీఎల్ఎస్లో 4 లింక్స్ ఉంటాయండి. లింక్స్ అంటే ఏంటంటే, ఒక చైన్ కావాలనుకోండి, అనేక లింక్స్ ఉంటాయి కదా. ఆ చైన్ ఎప్పుడు గట్టిగా ఉంటుంది, అది విడిపోకుండా అన్నీ ఒక వరుసలో ఉండాలి, అన్నీ గట్టిగా ఉండాలి. అంటే మనం దీని లింక్స్ ఒక్కొక్క కార్యక్రమం, అంటే ఒక్కొక్క చేసే చిన్న పనిని ఒక లింక్ అంటాం అనమాట. ఇందులో మెయిన్గా 4 లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా చేయాలి, నెక్స్ట్ అన్నీ చేయాలి. అప్పుడే మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులో 4 లింక్స్ అని ఏం చెప్పారు, మన కార్డియాక్ అరెస్ట్ అయిపోయిన పేషెంట్లో ఒకటోది ఎర్లీ రికగ్నిషన్ అండ్ యాక్టివేషన్. ఎర్లీ రికగ్నిషన్ అంటే దాన్ని గుర్తుపట్టడం, అంటే తొందరగా గుర్తుపట్టడం ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పిన రెండు. అండ్ యాక్టివేషన్ అంటే ఏం చేస్తాం, మామూలు కామన్గా ఏం చేస్తాం, ఒక పేషెంట్కి అరెస్ట్ అయిపోయింది, వెంటనే ఏం చేస్తాం, మనం వెంటనే పక్కలో ఉండాలని పిలుస్తాం, బాబు ఇక్కడ ఎవరో పడిపోయారు స్పృహ లేకుండా రండి హెల్ప్ చేయండి. ఇంకేం చేస్తాం, 108కి ఫోన్ చేస్తాం, సరే ఇక్కడ ఎవరో పడిపోయారు, దయచేసి మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి, మీరు రండి అని చెప్తాం. ఈ రెండు ఎర్లీ రికగ్నిషన్, అంటే గుండె ఆగిపోయిందని నిర్ధారించుకోవడం మొదటిది. అదే కాంపోనెంట్లో వెంటనే మనం ఎమర్జెన్సీ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలి. ఇది ఫస్ట్ కోర్ లింక్ అనమాట. రెండో కోర్ లింక్ అంటే ఎర్లీ హై క్వాలిటీ సిపిఆర్, అంటే చెస్ట్ కంప్రెషన్, బ్రీదింగ్ ఇవ్వడం. ఇది మనం వాళ్ళ అంబులెన్స్కి మనం ఫోన్ చేసి వాళ్ళు వచ్చే టైంలో మనం ఇమీడియట్గా మన చేతిలో ఉండి ఏది చేయగలదో అది. చెస్ట్ కంప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, గాలి ఎలా ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎంత బాగా ఇవ్వాలని నేను మీకు చేసి చూపిస్తాను. రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే ఎర్లీ డిఫిబ్రిలేషన్. మన హాస్పిటల్ సెట్టింగ్లో అయితే ఏమవుతుంది, వాళ్ళే షాక్ ఇస్తారు. సో ఇప్పుడు ఏమైందంటే ఏఈడి అని ఉంటుంది అనమాట, ఒక మిషన్, సెల్ ఫోన్ లాంటిదే. అది ఎక్కువ మంది ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనల్ హాల్స్, పెద్ద సినిమా హాల్స్, ఎక్కడైతే విమానాశ్రయాలు ఇలాంటి దగ్గర ఎక్కడైతే గుమిగూడారో ఆ ఏఈడిని ఒక బాక్స్లో పెడుతుంటారు అనమాట. మెయిన్గా అడ్వాన్స్ కంట్రీలో ఏఈడి అనేది బయట డిస్ప్లే ఉంది. సో దాన్ని తీసుకొని మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది జస్ట్ లైక్ యూజింగ్ ఏ సెల్ ఫోన్ లాగా. అది తీసామనుకోండి, ఓపెన్ అయితే స్విచ్ ఆన్ చేసామనుకోండి, అది ప్రాంప్ట్ ఇస్తుంది, ఈ ఒక ప్యాడ్ ఇక్కడ పెట్టండి, ఇంకొక ప్యాడ్ ఇక్కడ పెట్టండి, నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని షాక్ ఇవ్వాలా వద్దా అని చెప్తా ఉంటుంది అన్నమాట. సో షాక్ ఇవ్వమంటే ఒక బటన్ నొక్కితే దానికదే ఎంత షాక్ ఇవ్వాలో అది ఇచ్చుకుంటుంది. దాన్ని డిఫిబ్రిలేషన్ అంటాం. సో షాక్ ఇవ్వడానికి. సో ఇదేంటంటే మనకి బేసిక్ అంటే ఏంటంటే పెద్ద గ్యాడ్జెట్స్ లేకుండా మనం చేయగలిగే పని. బట్ ఇక్కడ మన షాక్ ఇచ్చేది కూడా బేసిక్లో ఎందుకు చేర్చారంటే, ఈ షాక్ ఇచ్చేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. రెండోది ఏమో ఆ షాక్ ఇవ్వడానికి పెద్ద ట్రైనింగ్ ఏమో అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ సెల్ ఫోన్ ఎలా వాడతాం, జస్ట్ ఒకసారి దాన్ని చూసి నెట్లో కూడా చూస్తే మనకి దానికి అదే ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట, వన్స్ మనం ప్యాడ్స్ కనెక్ట్ చేస్తే. సో ఎందుకు డిఫిబ్రిలేషన్ కూడా ఇంపార్టెంట్ అంటే, మనం గుండె ఆగిపోయిన తర్వాత మనం ఎంత వేగం షాక్ ఇస్తే పేషెంట్కి గుండె అంత వేగం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మూడో లింక్గా ఎర్లీ డిఫిబ్రిలేషన్. నాలుగో లింక్గా ఏం చెప్పారు, ఎర్లీ ట్రాన్స్ఫర్ టు ద మెడికల్ సర్వీస్. ఎనీహౌ మనం ఎక్కువసేపు అలా చేయడం, ఇంకా వేరే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా అవసరం, అది మన ద్వారా అవ్వదు. బట్ ఫస్ట్ ప్రాణాలు నిలపడమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం చేస్తూ
మనం తొందరగా ఒక మెడికల్ సెటప్, ఒక కొంచెం అడ్వాన్స్గా ఒక ఐవీ లైన్ పెట్టుకోవడం, మెడిసిన్స్ ఇచ్చుకోవడం, ఒక డీఫిబ్రిలేట్ చేసుకోవడం, కార్డియాక్ ప్రొటెక్షన్ చేసే డ్రగ్స్ ఇవ్వడం, ఇలాంటి సెటప్ ఉండే హాస్పిటల్కి తొందరగా పంపించి ఈ 4 అనేవి ఇందులో కోర్ లింక్స్ అండి. సో ఎర్లీ యాక్టివేషన్ అండ్ ఎర్లీ రికగ్నిషన్ అండ్ యాక్టివేషన్, ఎర్లీ హై క్వాలిటీ సిపిఆర్, ఎర్లీ డీఫిబ్రిలేషన్ అండ్ ఎర్లీ ట్రాన్స్ఫర్ టు మెడికల్ సర్వీసెస్. నెక్స్ట్ 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 ఇందులోనే వరుసగా మనకి లింక్స్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ నెక్స్ట్ సో ఒకటిది ఏంటంటే, మీ ముందు మీరు చూస్తుండగా ఒక పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోయినా, లేకపోతే జస్ట్ కొలాప్స్ అయి మీరు ఆ పేషెంట్ రీచ్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఒక పేషెంట్కి ఆల్రెడీ ఎవరైనా సిపిఆర్ చేస్తుండగా మీరు వచ్చినా ఆ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకుంటాం కాబట్టి మనం సిపిఆర్ చేస్తాం. సో ఫస్ట్ సిపిఆర్ చేసినప్పుడు అన్నిటికన్నా మనకి ఇంతకుముందు ఏబిసి అనే నిమోనిక్ ఉండేది. ఏబిసిడి. ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీదింగ్, సి అంటే సర్క్యులేషన్, డి అంటే డీఫిబ్రిలేషన్. బట్ ఇక్కడ మనకి సిఏబిగా మార్చారు. అంటే ఫస్ట్ సర్క్యులేషన్, ఫస్ట్ చెస్ట్ కంప్రెషన్ ఇవ్వాలి ఎయిర్ ఇచ్చే కంటే ముందు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ని మనం ఒక పేషెంట్ ఇక్కడ వీ ఐడెంటిఫై ఏ పేషెంట్ ఆన్ ఈ రోడ్, ఒక రోడ్డు మీద ఇలా పడిపోయి అన్కాన్షియస్గా పడిపోయాడు. ఆ పేషెంట్కి ట్రాఫిక్ జామ్లో వాడు ఇలా పడిపోయి ఉన్నాడు. వాడికి బహుశా ఎందుకు పడిపోయాడు అంటే ఏదో వెహికల్, పెద్ద వెహికల్ వచ్చి గుద్దేసి వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే మనం వెళ్ళిపోయాడు. ఆ పేషెంట్ అన్కాన్షియస్గా పడి ఉన్నాడు రోడ్డు పక్కన. ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్రోచ్ ద పేషెంట్ అండ్ ఎన్ష్యూర్ ద సీన్ సేఫ్టీ. ఈ ఫస్ట్ దాంట్లోనే ఇవన్నీ వస్తాయి. ఎర్లీ రికగ్నిషన్లే సీన్ సేఫ్టీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మధ్యలో ఉంది, సో మనం అక్కడే చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, మనకు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే అది మనం అక్కడ చేయడానికి అనువుగా లేకపోవచ్చు. లేకపోతే ఒక పేషెంట్కి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది, వాడు ఇంకా కాంటాక్ట్లో ఉన్నాడు ఎలక్ట్రిక్ షాక్ తోటి, మనం ఏదో గాబరాలు వెళ్ళి ఆ పేషెంట్కి ముట్టుకొని ఏదో మంచి చేద్దాం కానీ మనకు షాక్ కొట్టచ్చు. సో ఫస్ట్ మెయిన్ స్విచ్ ఆపడం, తర్వాత పేషెంట్ అప్రోచ్ అవ్వడం, లేకపోతే ఏదైనా కవర్ ఉంటే దాంతో లాగి పేషెంట్ దూరంగా జరపడం. ఇట్లాంటివి. ఒక స్నేక్ ఒక పాము కరిచింది, ఆ పాము దగ్గరలోనే ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేసాం, సో మనం అక్కడే స్టార్ట్ చేస్తే అది మనకు కూడా వచ్చి కరవచ్చు. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేస్తామంటే పేషెంట్కి అక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఉండే సేఫ్టీ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మధ్యలో పడ్డాడు, రోడ్డు పక్కకి తెచ్చుకుంటాం. ఒక నదిలో మునిగిపోయాడు, నది పక్కకి తెచ్చుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే ఒక సేఫ్ ప్లేస్ తెచ్చిన తర్వాత గట్టిగా అరవాలన్నమాట ఇక్కడ. సో కాల్ ఫర్ హెల్ప్ అంటారు. మనం అక్కడమే ఏ పని చేయలేము, 4 చేతులు కలిస్తే మంచిగా అవుద్ది కాబట్టి గట్టిగా అరవాలి. ఇక్కడ ఒక పేషెంట్ అచేతనంగా పడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాలి. తర్వాత ఏం చేస్తామంటే అలా చెప్పేసి వెంటనే మనం వచ్చారో లేదా అని చూడకుండా మనం ఫోన్ చేయాలి. ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలనుకున్నాం కదా, ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ యాక్టివేట్ చేసి ఫస్ట్ ఏం చెప్పాలంటే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. మీరెవరో చెప్పాలి, వాడిని కన్ఫ్యూజ్ చేయకూడదు. నేను డాక్టర్ విజయ్ కుమార్ని, మన కదలిక ఫంక్షనల్ హాల్లో ఒక పేషెంట్ అచేతనంగా పడిపోయాడు, బహుశా కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చు, ఒక్కడే పేషెంట్ పడిపోయి ఉన్నాడు, నేనున్నాను, కొంతమంది హెల్ప్ చేయడానికి వచ్చారు. పేషెంట్ ఏజ్ ఇంచుమించు 30-40 ఉన్నది, పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నాడు, బహుశా కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుంది, మీరు అంబులెన్స్తో మిగతా గ్యాడ్జెట్స్ అన్నీ పట్టుకొని రండి అని ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చెప్పి అలాగే రండి మేము అని వాళ్ళు కన్ఫర్మ్డ్గా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు సిపిఆర్ మొదలు పెట్టాలి. లేకపోతే మీరు చేసే కాల్ ఎఫెక్టివ్గా ఉండదు, వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. అలాగే దానితో మీరు ఎగ్జాక్ట్ అడ్రస్ కూడా చెప్పాలి. దిస్ హ్యాస్ టు బి డన్. ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ సీన్ సేఫ్టీలో ఫస్ట్ ఎన్ష్యూర్ దట్ ద సీన్ ఈజ్ వెరీ సేఫ్, మీకు డేంజర్ కలిగే పద్ధతిలో. రెండోది అక్కడి నుంచి మీరు పేషెంట్కి సర్వైవ్ చేయడానికి మీరు ఒక సేఫ్గా ఉండే ప్లేస్కి పేషెంట్ని తెచ్చారు. మూడోది ఏం చేశారు, ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్ లైక్ 108కి ఫోన్ చేసి మీరెవరు, పేషెంట్ కండిషన్ ఏంటి, పేషెంట్ ఏజ్ ఏంటి, అడ్రస్ ఏంటి అని చెప్తూ పేషెంట్ బహుశా కార్డియాక్ అరెస్ట్తో ఉన్నారు కాబట్టి మీరు అర్జెంటుగా అన్ని గ్యాడ్జెట్స్తో పట్టుకొని అలాగే షాక్ పెట్టేది కూడా తెచ్చుకోండి అని చెప్పి వెంటనే సిపిఆర్ చేయాలన్నమాట. ఇది మామూలుగా మూడోది. తర్వాత ఏం చేయాలంటే ఆ తర్వాత కూడా సిపిఆర్ మొదలు పెట్టాం, పేషెంట్కి నిజంగా కాన్షియస్గా ఉన్నాడా లేదా, కొంచెం సార్లు బాగా మస్తుగా తాగేసి పడిపోయి ఉండొచ్చు, బాగా తాగి రోడ్డు మీద పక్కన పడిపోయి ఉండడు, చచ్చిపోయినట్టు కాదుగా. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నీల్ బై ద సైడ్ ఆఫ్ ది పేషెంట్కి అంతకు దగ్గరగా ఇలాగా మామూలుగా రోడ్డు మీద అయితే నీల్ డౌన్ అండ్ జెంట్లీ ట్యాప్ ఆన్ ద షోల్డర్స్.
షోల్డర్స్ మీద మాత్రమే ట్యాప్ చేయాలి. తల ఊపడం, తల మీద కొట్టడం, లేకపోతే గట్టిగా వాడి చెవిలో అరవడం అవి చేయకూడదు అనమాట. వాడి కాన్షియస్నెస్ లెవెల్స్ ఎలా చూస్తామంటే జెంట్లీ ట్యాప్ ఆన్ ద షోల్డర్ అండ్ లౌడ్లీ ఆస్క్ వెదర్ ఆర్ యూ ఓకే, మీరు ఎలాగున్నారు, మీ పేరేంటి, 4 చూపించండి, ఇలా అడుగుతాం అనమాట. వాడికి నిజంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అనుకోండి, దీనికి దేనికి రెస్పాండ్ అవ్వదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఇలా అంటారు. ఇక్కడ అన్కాన్షియస్ పేషెంట్కి సర్వైకల్ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ సర్వైకల్ స్పైన్ కార్డ్ అని ఉంటుంది కదా, మీరు కొట్టడం వల్ల, తల తిప్పడం వల్ల, పక్కకి తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది ఉన్ని కాస్త తిరిగిపోతుంది. ఆ తర్వాత ఆడు బతుకుతాడేమో కానీ ఆడికి పెరాలసిస్ వస్తుంది. సో రెస్పాన్సివ్నెస్ని ఎలా టెస్ట్ చేస్తాం? జెంట్లీ టాప్ ఆన్ ద షోల్డర్ అండ్ లౌడ్లీ ఆస్క్ ఆర్ యూ ఓకే, మీరు బాగున్నారా అని గట్టిగా అడగాలి. ఒక పేషెంట్కి కొంచెం సైన్స్ ఆఫ్ లైఫ్ ఉందనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? ఏదో వాడు మోన్ చేస్తాడు అంటే అంతలా మాట్లాడి అంత బాగా బాగాలేండి, కొంచెం పక్కకి తిరగడము, తల ఊపడము, లేకపోతే 4 చూపించడం, కొద్దిగా కళ్ళు తెరవడము, తగ్గటము, నిజంగా బాగున్నాడైతే బాగున్నాను అంటాం, ఇవన్నీ చేస్తాడనమాట. ఒకవేళ అలా చేయలేదనుకోండి, వీడు అన్కాన్షియస్ కింద లెక్క. అన్కాన్షియస్నెస్ లెవెల్ చూసిన తర్వాత ఏం చేస్తామంటే కొంచెం నాలెడ్జ్, అంటే మనందరికీ కాస్త కోస్త నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం కెరోటిడ్ పల్స్ అని చూస్తాం అనమాట. మామూలుగా చూడకపోయినా పర్వాలేదు, మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చూడాలి. ఇది ఏం చేయాలంటే దీన్ని థైరాయిడ్ యాపిల్ అంటారు అనమాట, థైరాయిడ్ కార్టిలేజ్ అంటారు ఈ మిడ్ లైన్లో. దీని నుంచి కొద్దిగా పక్కకి తీసుకొని మీ ఫింగర్స్ని కొద్దిగా లోపలికి, ఇది విండ్ పైప్ అని ఉంటుంది, గాలిగొట్టం, ఈ గాలిగొట్టంకి పక్కన ఉండే మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ మధ్య లోపలికి కొద్దిగా గట్టిగా నొక్కితే ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ అని ఉంటుంది, పెద్ద ఆర్టరీ. దీని యొక్క దాని కంటిన్యూషనే ఈ ఆర్టరీస్ అన్ని. సో మనకి ఇక్కడ గుండు ఉంటుంది కాబట్టి, ఈ గుండెకి బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి గుండె ఏమాత్రం కొట్టుకున్నా కూడా మనకి కెరోటిడ్ పల్స్ తెలుస్తుంది అనమాట. ఒకవేళ కెరోటిడ్ పల్స్ ఉంటే వాడికి గుండె కొట్టుకుంటున్నాం. మనకి ఏ పల్స్ తెలిసినా కూడా గుండె కొట్టుకుంటున్నట్టే. బట్ ఇదే ఎందుకు చూస్తామంటే కొంచెం గుండె మెల్లగా కొట్టుకున్నప్పుడు మిగతా పల్సెస్ తెలియకపోయినా ఇది మాత్రం తెలుస్తుంది అనమాట, నెక్ దగ్గర ఉండే, బికాజ్ ఇట్ ఈస్ లార్జ్. అందువల్ల ఏం చేస్తామంటే ఈ మధ్యలో వేలు పెట్టుకొని కొంచెం ఒక 2 to 3 సెంటీమీటర్స్ పక్కకి డ్రా చేసుకొని ఈ లోపలికి నొక్కేటప్పుడు మనం అందరం ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయొచ్చు, మన కెరోటిడ్ ఆర్టరీ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఒకవైపే నొక్కండి, ఎందుకంటే అది బ్రెయిన్కి డైరెక్ట్గా సప్లై చేస్తుంది. 2 వైపులు గట్టి నొక్కితే బ్రెయిన్కి కాస్త బ్లడ్ సప్లై తగ్గుతుంది. అందువల్ల ఒకవైపే నొక్కాలి. పేషెంట్కి కూడా అంతే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు మాత్రమే నొక్కాలి. ఇక్కడ దొరకలేదు కదా మళ్ళీ ఇక్కడ దొరకలేదు అంటే ఇక్కడ అలా చేయకూడదు. ఒకే దగ్గర మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన 5 to 10 సెకండ్స్ 5 నుంచి 10 సెకండ్లు మాత్రమే చూడాలి. ఒకవేళ ఈ లోపు చూడకపోతే లేనట్టే, ఒక ఉన్నా కూడా లేనట్టే అనుకొని మిగతా చేయాలన్నమాట. సో ఫస్ట్ రెస్పాన్స్ని చెక్ చేసాం, తర్వాత పేషెంట్ కెరోటిడ్ పల్స్ చూసాం. ఈ పల్స్ అదే టైంలో ఈ 5 నుంచి 10 సెకండ్లలోనే మనం పాల్పేట్ చేస్తాం, అంటే దీన్ని పట్టుకుంటాం. ఈ అబ్డామిన్ మూమెంట్ ఏమైనా కొంచెమైనా మూమెంట్ ఉందా లేదా చూస్తాం. కొంచెమైనా మూమెంట్ ఉందో లేదో కూడా మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం? సో ఒకవేళ పేషెంట్కి పల్సు లేదు, మూమెంటే లేదనుకోండి, వీడికి ఇంకా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, సిపిఆర్ చేయాలి. చెస్ట్ కంప్రెషన్ వెంటనే మొదలు పెట్టాలి. ఈ చెస్ట్ కంప్రెషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే సిపిఆర్ మొత్తంలో చెస్ట్ కంప్రెషన్స్ ఇంపార్టెంట్. మిగతా అన్ని విషయాలు మనం చేయొచ్చు. ఇప్పుడు మౌత్ టు మౌత్ బ్రీదింగ్ కొంతమంది ఇస్తారు, ఎవ్వరు ఇన్ఫెక్షన్ వస్తుందని, నోట్లో నోరు పెడతామేమోనని. బట్ చెస్ట్ కంప్రెషన్ ఇవ్వడానికి అలాంటివి ఏమి అడ్డు ఉండదు మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికీ మనం కొన్నిసార్లు గాలి ఇచ్చినా ఇవ్వకపోయినా బతుకుతాడు, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ గాలి ఉంటుంది. అందువల్ల గాలి ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు. చెస్ట్ కంప్రెషన్ అంటే ఆగిపోయిన గుండె కొట్టుకోవాలన్నమాట. సో దాన్ని మనం మిమిక్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ ఇస్ ది చెస్ట్ కంప్రెషన్. సో ఈ చెస్ట్ కంప్రెషన్స్ అనేది మాత్రం అందరికీ ఎక్కడ చేయాలి, ఏంటి చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఒక కింద హార్డ్ సర్ఫేస్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద అయితే డైరెక్ట్ రోడ్డు మీద ఇలా పడుకోబెట్టచ్చు, లేదా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, ఆ కింద మెత్తగా ఉందనుకోండి, మనం ఇచ్చే కంప్రెషన్ అంతా దానికి వెళ్తుంది. సో అలా కాకుండా కింద హార్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మోస్ట్లీ మనకి బయట సెట్టింగ్లో ఏంటంటే గ్రౌండ్ మీద ఉంటాడు కాబట్టి హార్డ్ సర్ఫేసే ఉంటుంది కాబట్టి ఆ పక్కనే నీల్ డౌన్ చేయాలి. పేషెంట్కి ఎంత దగ్గరగా నీల్ డౌన్ అంటే పేషెంట్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అనమాట. మన యొక్క ఈ హిప్ ఉంటుంది కదా, ఈ హిప్ అనేది పేషెంట్ యొక్క చెస్ట్ కన్నా అప్పర్ భాగంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఫస్ట్ జిఫీస్టర్నం అని ఉంటుంది, జిఫీస్టర్నం ఐడెంటిఫై చేయాలన్నమాట. జిఫీస్టర్నం అంటే ఏంటంటే మనకి కరెక్ట్గా మధ్యలో ఇలా చూస్తే ఈ 2 రిబ్స్, కింద రిబ్స్ ఒక దగ్గర కలిసే భాగం ఉంటుంది. సో అది ఆ 2 ఎక్కడ కలుస్తాయి అంటే ఇక్కడ దాకా గట్టిగా ఉంటుంది, అక్కడ నుంచి అబ్డామిన్ అంటే మెత్తగా స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే గట్టిగా ఎండ్ అయిపోయి మెత్తగా
స్టార్ట్ అయిందో దాన్ని మనం జిఫీ స్టెర్నం అంటాం అనమాట. దాని యొక్క లోయర్ అని ఉంటుంది కదా, దాన్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఒక 2 ఫింగర్స్ని పెట్టుకోవాలి, గ్యాప్ ఇవ్వాలి. సో ఇది అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఇది అనమాట జిఫీ స్టెర్నం. మనందరం కూడా వీ కెన్ ఐడెంటిఫై. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం పైనుంచి పాల్పెట్ చేస్తే మధ్యలో ఎగ్జాక్ట్గా మధ్యలో ఎక్కడైతే బోన్ ఎండ్ అయిపోయి ఎక్కడైతే అబ్డామిన్ స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ జిఫీ స్టెర్నం. ఆ జిఫీ స్టెర్నం పైన ఒక 2 ఫింగర్స్ గ్యాప్ వచ్చి అక్కడ ఏం చేస్తామంటే మన ఎనీ హ్యాండ్ తీసుకొని మన యొక్క హీల్ అంటారు దీన్ని, ఈ హ్యాండ్ యొక్క హీల్ని దాని మీద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాలి. దీంట్లో మనం చాలామంది చేసిన తప్పులు ఏంటంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ చేస్తే మంచిది అనుకుంటారు. కానీ యాక్చువల్గా హార్ట్ లెఫ్ట్ సైడే కంప్లీట్గా ఉండదు. సమ్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఆల్సో ఆన్ ద రైట్ సైడ్. మోస్ట్లీ ఇట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, బట్ కొంత అంటే మధ్యలోనే ఉంటుంది కానీ ఎక్కువ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పైన ఒక బోను కింద వెర్టిబ్రా, ఆ 2 గట్టి బోన్స్ మధ్యలో నొక్కుతున్నాం. అందువల్ల అది హార్ట్లా పనిచేస్తుంది. అందుకే మధ్యలోనే నొక్కాలి. చాలామంది లెఫ్ట్ సైడ్ నొక్కుతారు, అది కొంచెం డేంజర్, అలా నొక్కకూడదు. అది డైరెక్ట్గా హార్ట్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా దాని పనితీరు పోతుంది కాస్తుందా. సో ఇవన్నీ చిన్న స్టెప్స్ లాగే కనిపిస్తాయి, కానీ మనం ఎగ్జాక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది ఇవి చాలా కాన్సెన్సెస్. అంటే ఇంటర్నేషనల్గా అనేక డైజాన్ కంపెనీ అని ఉంటాయి, యూఎస్, యూకే, యూరోప్, ఇవన్నీ కూడా వాళ్ళ కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్ని తీసుకొని వాళ్ళు చేసే టెస్ట్లు చేసి వాళ్ళ రిపోర్ట్స్ వల్ల వాళ్ళ యొక్క రీసెర్చ్ వల్ల చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తారు. వాళ్ళు చేసే గైడ్ లైన్స్ బట్టి. సో మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇట్లాగే చేయడానికి ప్రయత్నించాలి. దానికి రీజన్ అనేది బిహైండ్ ఉంటుంది, బట్ అదంతా డెప్త్లో మనకు అవసరం. బట్ ఈ స్టెప్స్ మాత్రం యాజ్ ఈజ్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఐడెంటిఫై ది జిఫీ స్టెర్నం, ప్లేస్ ద 2 ఫింగర్స్ జస్ట్ అబౌవ్ ఇట్, అండ్ ఒక హీల్ ఆఫ్ ది హ్యాండ్ దీని పక్కనే పెట్టి దీనిపైన ఎగ్జాక్ట్గా పెట్టుకొని ఇంకొక చేతితో దీన్ని ఇంటర్లాక్ చేయాలన్నమాట. ఇంటర్లాక్ చేసి మీరు చాలామంది ఏం చేస్తారంటే తప్పు చేస్తారు, ఇలా చేసేస్తుంది. సో మీకు ఎలా ఉండాలంటే ఈ ఎల్బోస్ అనేవి స్టిఫ్గా ఉండాలి, ఇక్కడ ఏం మూమెంట్ ఉండకూడదు. అలాగే రిస్ట్ దగ్గర కూడా ఏం మూమెంట్ ఉండకూడదు. మీ షోల్డరు దీనికి 90 డిగ్రీస్లో ఉండాలన్నమాట. ఇదంతా కూడా ఒక యూనిట్ లాగా ఉండాలి. మీ అప్పర్ బాడీ యొక్క వెయిట్ ఉంటుంది కదా, ఇది ఫల్క్రం లాగా, అంటే ఒక వంగేది ఇక్కడ ఉండాలి. మీ అప్పర్ బాడీ యొక్క వెయిట్ దీని మీద పడాలన్నమాట. అలా పడినప్పుడే ఇది ఎఫెక్టివ్ చెస్ట్ కంప్రెషన్ అని వస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఎక్కడ వంచుతున్నది, ఇది ఎగ్జాక్ట్గా అది 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ ఉంచట్లేదు, ఇక్కడ ఉంచట్లేదు, ఇక్కడ మూమెంట్స్ రావట్లేదు. నా అప్పర్ బాడీ మాత్రం ఊగుతుంది. ఇక్కడ క్లిక్ సౌండ్ అనేది ఎందుకు ఇచ్చాడంటే నేను చేస్తున్నదంతా పేషెంట్కి వెళ్తున్నట్టు తెలియడం కోసం క్లిక్ సౌండ్. సో ఇలా ఎన్నిసార్లు చేయాలంటే 30 టైమ్స్ చేయాలి. దానికి ఓన్లీ ప్రతి 2 సెకండ్లకి ప్రతి 1 సెకండ్కి 2 సార్లు, అంటే దాని రేటు 120 అంటాడు. అంటే నిమిషానికి 120 సార్లు చేయాలి. మన గుండె 70-80 సార్లే కొట్టుకుంటుంది, కానీ మనం ఇక్కడ రేటు మాత్రం 120 టైమ్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఎఫెక్టివ్ కంప్రెషన్ కాదు, మామూలు ఒరిజినల్ హార్ట్ కొట్టుకునే దాంట్లో 30% మాత్రం ఇలా చేస్తూ వస్తుంది. అందువల్ల మనం కొంచెం ర్యాపిడ్గా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇదేంటంటే 5 to 6 సెంటీమీటర్స్, 5 to 6 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే సరిగ్గా కాంట్రాక్ట్ అవుతుంది. మరి 6 సెంటీమీటర్స్ కన్నా డెప్త్కి వెళ్ళినా కూడా అది హార్ట్కి ఇంజురీ. సో అది మనకి ఎలా తెలుస్తుంది 5 to 6 అంటే మనం ప్రాక్టీస్ యాక్చువల్గా ఇలా మ్యానికిన్స్ మీద ప్రాక్టీస్ చేస్తే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. అదర్వైజ్ మనం బాగా చేయగలగాలి అంతే. అంటే మనం మొహమాట పడి మెల్లగా ఇలా చేయడం, అడిగి ఏమైనా హార్మ్ అయిపోతుంది ఏమైనా మెల్లగా చేయడం, లేకపోతే ఇక్కడ రిప్స్ ఉంటాయి, ఆ రిప్స్ ఇరిగిపోతాయి. ఏమైనా చచ్చిపోయే పేషెంట్కి అంతకంటే చచ్చిపోయేంత డ్యామేజ్ ఏం చేయలేంగా. చేస్తే మంచి చేస్తాం, లేకపోతే చచ్చిపోతుంది, అందుకన్నా డ్యామేజ్. సో మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఎఫెక్టివ్గా చేయాలన్నమాట. సో ఈ 2 ఫింగర్స్ మీద హీల్ మీద హీల్ పెట్టి ఈ 30 అని మరి ఎవరు మనమే లెక్క పెట్టుకోవాలి. గట్టిగా లెక్క పెట్టుకోవడం వల్ల 2 లాభాలు. ఒకటోది కరెక్ట్గా మన రితం వస్తుంది, 1 2 3 4 గంటల వల్ల మనం ఇచ్చేది ఒక పద్ధతిలో వస్తుంది. రెండోది ఏంటంటే ఈ 30 అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మూడోది ఏంటంటే మనం గట్టిగా ఇలాగా చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తెలిసి ఎలర్ట్ అవుతారు అనమాట. ఇక్కడ మనం చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఎవరికో పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి సో మనం కూడా వెళ్ళి హెల్ప్ చేయాలని తెలుస్తుంది. ఎస్పెషల్లీ హాస్పిటల్లో ఎవరైనా 1 2 3 అంటున్నాడు అనుకోండి, అంటే అర్థం ఎవరికో 3 పోయిందని అర్థం. అంటే చుట్టుపక్కల అందరూ పరిగెత్తుకుని వస్తారు. సో ఈ 1 2 3 అని 30 అనాలన్నమాట. సో ఫస్ట్ ఒక సైకిల్ అంటారు, ఒక 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 రెస్క్యూ బ్రెత్స్ అని ఇస్తాం. వాడికి ఊపిరి కూడా లేదుగా, అందుకే 2 రెస్క్యూ బ్రెత్స్ ఇస్తాం అనమాట. సో
సో నేను గట్టిగా లౌడ్గా అనాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 20 23 24 25 26 27 28 28 30. ఒకవేళ లోన్ రెస్క్యూర్ ఉన్నాడు అనుకోండి, అంటే ఒక్కడే ఉన్నాడు అనుకోండి, మనం ఎంత పిలిచినా లేదు, అదేమి నిర్మానుష్య ప్రదేశం. సో 30 ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే బ్రెత్ ఇవ్వాలి 2. ఒకవేళ మనకి అలా మొహమాటం అయ్యి మనం ఎట్టి పరిస్థితుల్లో మనకి సరిగ్గా బ్రెత్ ఇవ్వడం రాదు, లేకపోతే బ్రెత్ ఇవ్వడం నేను చెయ్యను అనుకుంటే అట్లీస్ట్ ఇంకా ఆపకుండా చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఇది కూడా మనకు ఒక ప్రోటోకాల్. చెస్ట్ సిఓఎల్స్ అంటారు, అంటే దీనికన్నా అది బేసిక్ థింగ్ అన్నమాట. చెస్ట్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అని మనకు అనేక మొహమాటం వల్ల బీసీఎల్ఎస్ చేయలేకపోతే అట్లీస్ట్ చెస్ట్ కంప్రెషన్ చేయడం అనేది కూడా ఒక పద్ధతి. అందువల్ల కూడా సర్వే రేటు పెరుగుతుంది అట్లీస్ట్ వదిలేయగలరు. సో మనం 30 ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే పేషెంట్కి బ్రెత్ ఇస్తాంగా, బ్రెత్ ఎలా ఇస్తాం? పేషెంట్కి ఏం చేయాలంటే నోస్ 2 మూసేయాలన్నమాట. నాస్ట్రిల్స్ని పించ్ చేయాలి, తర్వాత ఎయిర్వే ఓపెన్ చేయాలి. అన్కాన్షియస్ పేషెంట్లో ఏమవుతుందంటే అన్కాన్షియస్ పేషెంట్లో మన టంగ్ వెనక్కి వెళ్ళి ఫారింగ్స్ అని ఉంటుంది, దాని వెనక్కి పడిపోతుంది, దానికి సపోర్ట్ ఉండదుగా, మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. సో మన టంగే మన ఊపిరి అంటే మన వేకి అడ్డొచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం బయటికి తీయాలంటే ఏం చేయాలంటే కొంచెం హెడ్ ఎక్స్టెన్షన్ లాగా దీన్ని హెడ్ ఎక్స్టెన్షన్ అంటాం. ఇలా ఉండే నెక్ని ఇలా అంటానే హెడ్ ఎక్స్టెన్షన్. సో మనకి పడిపోయే టంగ్ కొంచెం పైకి వస్తుంది అనమాట. సో ఆ ఓపెనింగ్ మళ్ళీ ఆ గ్యాప్ ఏదైతే ఉంటే అది క్రియేట్ అవుతుంది. సో సింపుల్ ప్రొసీజర్. ఆల్రెడీ అన్కాన్షియస్గా ఉన్నాడు కాబట్టి వాడు కదలడం కానీ ఏమీ చేయలేడు. వాడు మనం ఏం చేస్తున్నా వాడు మళ్ళీ కదిలిపోవడం. సో జస్ట్ నెక్ మెల్లగా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేసి వాడి నాస్ట్రిల్ని 2 గట్టిగా పించ్ చేయాలి, మౌత్ని కాస్త ఓపెన్ చేయాలి. ఇదంతా అన్కాన్షియస్గా ఉంటాడు కాబట్టి మనం చేయడం అంటే వాడేమో మనకి ఇబ్బంది ఏం పెట్టాడు ఆ టైంలో. తర్వాత ఏం చేస్తామంటే మనం మామూలుగా గాలి తీసుకొని కంప్లీట్గా సీల్ చేయాలి. వాడి మౌత్కి మన మౌత్ ఇంకెక్కడ లీక్ లేకుండా మన గాలి వాడిలో వదలాలి. మీరు ఈ విజిబుల్ చెస్ట్ లైట్ చూసారు, ఎక్కడ చూడండి. నేను అలా ఊతున్నప్పుడు పేషెంట్కి చెస్ట్ లేసిందో లేదో చూడండి. చెస్ట్ లేసిందా? సో ఇది ఏంటంటే యాక్చువల్గా 3 సెకండ్లో చేయాలి. ఒకటోది మనం చెస్ట్ వాడి మనం ఊదటానికి, 2వ సెకండ్ ఏమో వాడి లోపల నుంచి బయటికి గాలి రావడానికి, 3వ సెకండ్ మళ్ళీ రెండో బ్రెత్ ఇవ్వడానికి. సో 3 సెకండ్ల తర్వాత మళ్ళీ మనం చెస్ట్ కంప్రెషన్స్ మొదలు పెట్టినాయి. అది 30, మళ్ళీ ఇది 2, 30, 2, 30. ఇదే ప్రోటోకాల్ అండి, ఇంకా చాలా ఏముండదు. 2 కన్నా ఎక్కువ ఇవ్వకూడదండి. 2 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. 2 కన్నా ఎక్కువ ఇచ్చా మామూలుగా మనము ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటాం? నిమిషాలు. సెకండ్కి ఎంత తీసుకుంటాం? నిమిషానికి 12 నుంచి 14 సార్లు తీసుకుంటాం. మనం ఇలాగ ఇవ్వడం వల్ల ఎన్నిసార్లు అవుతుంది? మనం నిమిషానికి 15 సెకండ్లు ఒక 2 ఇస్తున్నాం. సో 4 సార్లు ఇస్తాం, అంటే 4 రీళ్ళు 8 బ్రెత్స్ ఇస్తాం. సో దట్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే వీడికి అప్పటికి మన కార్డియాక్ కూడా అంటే గుండె కొట్టుకొని వచ్చే బ్లడ్ 30% ఉంటుంది కదా. సో మనం ఇచ్చేది అంతకంటే బ్రీదింగ్ సరిపోతాం. ఎక్కువ ఇచ్చినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో 8 సార్లు నిమిషానికి 8 సార్లు బ్రెత్ ఇస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. అలా ఎంత దాకా ఇవ్వాలి? పేషెంట్ ఉన్నాడు, ఎంత దాకా ఇస్తాం? మరి అలా ఇచ్చుకుంటూ కూర్చుంటాం. యాక్చువల్గా ఇది చాలా కష్టం, మీకు ప్రాక్టీస్ చేసి తెలిసింది. కనీసం ఒక 10 to 15 మినిట్స్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ అయిపోతారు. మీరు ఎంత బలవంతుడు, వాడు ఎంత సన్నగా ఉన్నా కూడా ప్రతి 10 నిమిషాలు మీరు పూర్తిగా బెట్టికి వచ్చి ఏదైనా మీరు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు, లేదా మీరు చేసే పని అంత సమర్థవంతంగా ఉండదు. అంటే మీరు నేను ఏదైతే చెప్పానో అట్లా చేయలేరు. సో 2-3 అన్నిటికన్నా చెస్ట్ కంప్రెషన్ కష్టం. సో 2-3 ఉన్నారనుకోండి, ప్రతి 5 సైకిల్ పడడానికి 2 నిమిషాలు మాత్రం పడుతుంది. సో 5 సైకిల్ తర్వాత ఏం చేస్తాడంటే ఇటు ఉండేవాడు ఇటు వస్తాడు, ఇటు ఉండేవాడు ఇటు వస్తాడు. సో ఒకటి చెస్ట్ కంప్రెషన్ నుంచి 7,000 ఇద్దరు కానీ ఎక్కువ మంది బ్రీతింగ్ ఉంటే ప్రతి 5 సైకిల్స్ తర్వాత మారుతూ ఉండాలన్నమాట. లేదు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, మనం ఎప్పటిదాకా చేయాలంటే ఒకటోది మనము పేషెంట్కి షూర్ సైన్స్ ఆఫ్ లైఫ్ వచ్చింది అంటే ఏంటి, మనం చేస్తూ ఉంటాడు, కొంచెం కదిలాడు, లేకపోతే వాడికి ప్రతి 5 సైకిల్స్ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మనం రెస్పాన్స్ చూస్తాం, మళ్ళీ మనం కెరోటిడ్స్ చూస్తాం. సో రెస్పాన్స్ వచ్చింది, కెరోటిడ్స్ వచ్చాయి.
అలా అప్పుడే అంత దాకైనా చేయాలి. లేదు పేషెంట్కి కొంత సైన్స్ ఆఫ్ లైఫ్ చేయాలి. లేదు ఇంకా పేషెంట్కి నేను ఇంకా చేయలేను, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఏం చేసిన బతికేటట్లేడు, ఆల్రెడీ అరగంట అయిపోయింది అయిన దాకైనా చేయాలి. లేదంటే ఒక మెడికల్ అంబులెన్స్ కానీ ఏదైనా వచ్చి మన రోల్ని స్వీకరించేదాకా చేస్తూనే ఉండాలంట. దీన్ని సిపిఆర్ అంటారు. ఇంకా మిగతావి ఏంటంటే బ్రీదింగ్ ఇచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తాయి. కార్బన్ డైఆక్సైడ్ అవుతుందండి, కానీ మన చుట్టూ ఉండే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుందండి. మనం అందులో 5% మాత్రమే ఉపయోగించుకుంటాం. మనం తీసుకునే గాలిలో 16% ఆక్సిజన్ ఉంటుంది. మనం వదిలే గాలిలో మనం తీసుకునే గాలిలో 21% ఉంటే మనం 5% ఉపయోగించుకుంటాం. మిగతా 16% ఆక్సిజన్ అనేది మనం వదిలే గాలిలో కూడా ఉంటుంది. ఆ 16% గాలిలో ఉండే ఆక్సిజన్ 16% వీడు తీసుకుంటాడు. పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, అందులో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ వీడికి సరిపోతుంది అది. సో మనం ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ అంటే అన్నిటికన్నా చెస్ట్ కంపారిజన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది కోర్ లింక్స్ అనేది పాటించాలి. ఫస్ట్ కోర్ లింక్ ఐడెంటిఫికేషన్. చాలా మంది ఐడెంటిఫికేషనే ప్రాబ్లం. ఏంటంటే బాగా హైపోథెర్మియా అని వస్తుంది, అంటే చలి హైబర్నేషన్ టైం. అందులో కూడా పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటాడు, కదలడు మెదడు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ బాగా ఇంటాక్సికేట్ అయ్యి ఉంటారు, ఆల్కహాల్ అన్ని ఎక్కువ పూస్తాయి, ఇంకా ఎంత కొట్టినా లేవలేని పరిస్థితి, లేకపోతే కొన్ని రకాల ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, ఇవన్నీ కూడా కార్డియక్ అరెస్ట్ లాగే ఉంటాయి, బట్ కార్డియక్ అరెస్ట్లు కాదు. కానీ వాళ్ళకి స్టిల్ పల్స్ ఉంటుంది అనమాట, లేకపోతే కొంచెమైనా గాలి అనేది తీసుకుంటూ ఉంటాడు. అది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఒకవేళ అలా చేయలేకపోయి మనం సిపిఆర్ చేసిన నష్టమే అండి. మహా అయితే పలుకుతాడు, ఆ సైన్స్ ఆఫ్ లైఫ్ ఉందని చెప్పి మనం సిపిఆర్ అనేది మానేస్తాం. బట్ ఈ 10 times మొదట ఎంత మినిట్స్లో, మొదట 5-10 minutesలో మనం చేయగలిగేదే ఎఫెక్ట్. మీరు 15 minutes తర్వాత ఏమవుతుందంటే, ఒకసారి గుండె ఆగిపోయిన తర్వాత 15 minutes మీరు ఏం చేయకుండా ఉంచేసారనుకోండి, 10 to 15 minutes, మొత్తానికి బ్రెయిన్కి ఆక్సిజన్స్ అన్నిటికన్నా బ్రెయిన్ సెన్సిటివ్ ఉంటుంది అనమాట. బ్రెయిన్కి కంటిన్యూస్గా ఆక్సిజన్ గ్లూకోజ్ రావాలి. సో ఆక్సిజన్ రాకపోవడం వల్ల 10 minutes తర్వాత అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే కొన్నిసార్లు చూసారు వెజిటేటివ్ స్టేట్, అంటే బ్రెయిన్ డెత్ అంటారు. సో వాడికి బీపీ మెయింటైన్ అవుతూ ఉంటుంది, తర్వాత అవయవాలు ఉంటాయి, కానీ వాడికి లైఫ్ ఉంటుంది. అంటే గుండె తర్వాత కొట్టుకోవడం స్టార్ట్ అవ్వచ్చు, బీపీ పల్స్ ఉండొచ్చు, వాడికి లైఫ్ ఉండదు. బ్రెయిన్ మొత్తం కంప్లీట్గా అది వెజిటేటివ్ స్టేట్ అంటాం. సో అది అసలు ఉపయోగపడదు, లేకపోతే కంప్లీట్ డెత్ అయినా అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఆక్సిజన్ అందకపోతే, ఎప్పుడైనా గాలి తీసుకోలేకపోతే, ఎప్పుడైనా గుండె ఆగిపోతే ఫస్ట్ మనం చేయాల్సింది సిపిఆర్. సో ఇది ఒకసారి నేను ఇది కూడా ర్యాపిడ్ స్పీడ్గా మనం చేస్తే మనం చూసింది మళ్ళీ మనకి రెండోసారి చదివినట్టు అవుతుంది. నెక్స్ట్ ఒకళ్ళిద్దరు వాలంటీర్స్ కూడా మనం సార్ ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ చెస్ట్ ఎముకల మీద ప్రెస్ చేయకూడదండి. చెస్ట్ ఎముకల మీద చేయకూడదండి, వాటిని రిప్స్ అంటారు. రిప్స్ మీద పని చేస్తే రిప్స్ కింద ఉండదు, హార్ట్ మధ్యలో ఉంటుంది. మన కాన్సెప్ట్ ఏంటంటే పైన ఒక గట్టి ఎముక, కింద ఒక గట్టి, రెండు గట్టి మధ్యలో కదా నొక్కాలి. కింద మధ్యలో వెర్టిబ్రా ఉంటాయి, అది గట్టి బోన్. పైన స్టెర్నం ఉంటుంది, అది గట్టి బోన్. దాని మధ్యలోనే హార్ట్ని కంప్లీట్. ఎట్టి పరిస్థితిలో మిడ్ లైన్ నుంచి పక్కకి చేయకూడదు, యాజ్మట్ సో మనం హీల్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ లైన్లో మనకి జిఫిస్టర్న్ అని చెప్పాం కదా, దానికి 2 fingers పైన పెట్టుకొని చేయాలన్నమాట. మధ్యలోనే చేయాలి. అదే. ఇంకేమైనా డౌట్స్ ఏవి? యాక్టివ్ ఇంటరాక్షన్ అంటే ఇది. ఎందుకంటే మనం ఎప్పుడో చూస్తూ ఉంటాం, అన్నిటికన్నా కొంతమంది అబ్డామిన్ మీద నొప్పుతుంటారు, అది ఇంకా డేంజర్. అబ్డామిన్ మీద ఆడికి వచ్చి కాస్త ఇది కూడా పోతుంది అనమాట. మెడికల్ షాప్ అవైలబిలిటీ ఉంటే ఏదైనా మెడిసిన్ ఇచ్చేస్తారు వాళ్ళకి. మెడిసిన్ అంటే ఎలా ఇస్తారు? ఆడ వెంగరెడ్డిగా అన్కాన్షియస్గా ఉన్నాడు. అసలు ఇలాంటివి ఏం చేయకూడదండి. అన్కాన్షియస్ పేషెంట్కి మెడిసిన్ నోట్లో నుంచి ఇవ్వకూడదు. పల్మనరీ యాస్పిరేషన్ ఉంటుంది, అంటే అన్కాన్షియస్గా ఉన్నాడు కదా. మనమైతే తీసుకునేది ఆహార గొట్టంలోకి వెళ్తుంది, కానీ వాళ్ళు తీసుకునేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీన్ని యాస్పిరేషన్ అంటారు. జనరల్గా కార్డియాక్ అరెస్ట్ పేషెంట్కే కాదు, చాలా మంది అన్కాన్షియస్, ఎస్పెషల్లీ హెడ్ ఇంజరీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా అన్కాన్షియస్ అవుతారు. వాళ్ళకు కూడా నోటి ద్వారా ఇవ్వకూడదు. ఏదో రైస్ ట్యూబ్ అయినా వేసి ఇవ్వాలి, లేకపోతే ఐవి క్యాన్ నుంచి ఇవ్వాలి. అంతేగాని అన్కాన్షియస్, అందుకే చూడండి మీరు పడుకొనే తినద్దు అంటారు, ఎందుకంటే లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లంగ్స్లో ఒకసారి ఆహార పదార్థం ఏమైనా మూసుకుపోతే గాలి వెళ్ళే మార్గం తగ్గిపోతుంది, అది డేంజర్. అందుకే అలా ఇవ్వకూడదు. అదే చెప్తాను మెయిన్గా మిక్స్ ఏంటంటే, కొంతమంది తులసి తీర్థం పెట్టేస్తారు, కొంతమంది నీళ్ళు వేసేస్తారు, కొంతమంది గట్టిగా కొట్టేస్తూ ఉంటారు. ఇవేమీ చేయకూడదండి. చెస్ట్ కంప్రెషనే చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెస్ట్ కంప్రెషన్. ఈ 4 ఉన్నాయి కదండి, 4 లింక్స్. ఆ 4 లింక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ అనేది చెస్ట్ కంప్రెషన్. కొన్నిట్లో అంటే బేసిక్, ఇంకా అస్సలు కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఎయిర్ కూడా మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వలేమన్న వాళ్ళకి కూడా
చేయాల్సింది ఏంటంటే కాల్స్ అని ఉంటుంది. ఇప్పుడు అది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేర్పింది. చెస్ట్ కంప్రెషన్ అంటే 30 కంప్రెషన్స్ ఇస్తారు, మళ్ళీ 30 కంప్రెషన్స్ ఇస్తారు. అలాగే 5 అంటే మొత్తం 30 × 5 150 కంప్రెషన్స్ ఇస్తారు. 2 నిమిషాలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెస్పాన్స్ చూస్తారు, మళ్ళీ ఆ రెస్పాన్స్ అవుతుంది, గాలి చూస్తారు. అప్పుడు ఇది మళ్ళీ చెస్ట్ కంప్రెషన్ ఇస్తారు అనమాట. ఎందుకంటే చెస్ట్ కంప్రెషన్ ఇంపార్టెంట్. ఇది ఇవ్వడం వస్తే ఇది ఇవ్వగలిగితే మంచిదే, బట్ అన్నిసార్లు ఇవ్వలేడు. ఇప్పుడు ఏంటి, కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయి, అంటే న్యూమోనియా అలాంటివి ఏమైనా వస్తాయని భయం. జనరల్గా ఆ మొత్తానికి రావు. నెక్స్ట్ ఎయిడ్స్ ఇలాంటివి ఉంటాయి, అవి రావు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పాకెట్ ఇప్పుడు మనకి ఇది కూడా ప్రైమరీ గ్యాడ్జెట్స్ లాగే ప్రతి దగ్గర దొరికేటట్టు పెట్టారండి. సో మనం గాలి ఇవ్వాల్సింది అనేక మార్గాలకు ఇవ్వచ్చు. మనమైతే మామూలుగా తీసుకుంటాం, వాడు ఆపేసింది. దీన్ని పాకెట్ మాస్క్ అంటారు అనమాట. ఒకవేళ అది మనం ఇలాంటిది ఏదైనా మనకి అవైలబుల్గా ఉంటే ఇది కూడా సేమ్ ఏదో ఒక మార్గంలో మనం గాలి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇది బెటర్ ఇంకా యాక్టివ్, అంటే ఇది అన్ని దగ్గర ఉండదు. ఇది కంప్లీట్గా సీల్ చేసేస్తాం. సీల్ చేసి ఇచ్చండి, అట్లా అయినా ఇవ్వచ్చు. ఈ పాకెట్ మాస్క్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఇవి కొంతమంది అవైలబుల్గా ఉంచుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం వెంటనే ఇవ్వచ్చు. కానీ మోస్ట్లీ ఇవేమి ఉండవు కాబట్టి మౌత్ టు మౌత్ బ్రీదింగ్ కూడా ఇవ్వాల్సిన, ఎస్పెషల్లీ మన కిత్తు పడిపోయారు అనుకోండి, ఎస్పెషల్లీ మన ఇంట్లో ఏదైనా జరగచ్చు. మోస్ట్లీ మనం కేర్ చేసేది మన కిత్తు ఎవరైనా పడిపోతే ఇమీడియట్గా అది చేయాలి. ఇమీడియట్గా అది చేసిన తర్వాతే మీరు అంబులెన్స్కి ఫోన్ చేయడం. ఎస్పెషల్లీ మన ఇంట్లో హెల్ప్ అవుతుంది. ముసలి వాళ్ళు పడిపోతారు, యంగ్ పేషెంట్సే కూడా చాలామంది. ఇప్పుడు మొన్న కర్ణాటక హీరో ఒకటి యంగ్, చాలా అప్పు అని అంటారు, వాడు జిమ్లో పడిపోయాడు. అవన్నీ కార్డియాక్ అరెస్ట్లే. అబ్దుల్ కలాం గారు మేఘాలయలో పాఠం చెప్తూ పడిపోయారు. అతనికి ఎవరు కార్డియాక్ అరెస్ట్ వచ్చినా అంత మంచి మనిషికి కూడా ఎవరు కనీసం సిపిఆర్ అనేది టైంలో చేయలే. మనకు ఆ మినిట్స్ సెకండ్స్ అయిపోతే ఇంకా పెద్ద, అదే చెప్పాను కదా, 10 minutesలో కంప్లీట్గా బ్రెయిన్ డెత్ అయినా అవుతుంది, లేకపోతే డెత్ అయినా. ఆ తర్వాత ఒక దేవుడు తప్పేవాడు బతికించలేడు. అది కూడా ఏ పురాణాల్లో ఉంటాయి, చచ్చిపోయినాడు బతికించాడు నీలేసి, అట్లా మనం బతికించడం. అడిగి ప్రాణం పోదు, కానీ ప్రాణం పోయేలాగా ఉంటుంది. గుండె ఆగిపోయిన 5-10 నిమిషాల దాకా ఇంక సెల్స్ బతికే ఉంటాయి. ఆ టైంలో ఎస్పెషల్లీ బ్రెయిన్ బతికించడానికి కోసం మనం పాడుతున్నాం. దాన్ని సిపిఆర్ అంటాం. యాక్చువల్గా ఏంటంటే కొన్ని వెస్ట్రన్ సొసైటీల్లో ఈ సినిమా హాల్స్లో ఇంతకుముందు మనకి జనగణమైన గీతాలు వేసినట్టు, లేకపోతే పొగాకు తంబాకు తాకండి, ముఖేష్ ఆ యాడ్స్ ఇచ్చేటట్టు జనరల్గా ఈ సిపిఆర్ కూడా 5 నుంచి 10, ఇది మామూలుగా నేను చెప్పడానికి ఎంత టైం పట్టింది, కానీ ఒక 5 నుంచి 10 నిమిషాలు కూడా చాలు అనమాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లాగా మాస్ యాక్టివిటీ ఏదైనా అవ్వడానికి గవర్నమెంట్ ఏమైనా మంచిగా తీసుకుంటుందని కూడా నేను ఈ డాక్టర్స్ డే సందర్భంగా అందరినీ గవర్నమెంట్ కూడా కోరుతున్నాను అనమాట. ఎస్పెషల్లీ మాస్ మీడియా ఏదైతే ఉంటుందో, యూట్యూబ్స్ లేదా ఎస్పెషల్లీ సినిమా హాల్స్లో వాళ్ళు ఏ యాడ్ వేసినా చూస్తారు. ఇది ఒక మంచి యాడ్. ఇప్పుడు పొగాకు ఎవరు వాడటం లే, అది క్యాన్సర్, అది అంతా. ఇప్పుడు మనకి అత్యవసరంగా కావాల్సింది సిపిఆర్ అనమాట. సో కొన్ని ఏరియాస్లో ఇవి యానిమల్స్, నాన్ మెడికల్ పీపుల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పోలీస్ ఫోర్సెస్ అనే వాళ్ళు సిపిఆర్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కామన్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, అన్ని దగ్గరలో ఉంటారు. సో ఇది నా గోల్ ఏంటంటే, నా యొక్క కోరిక, ఇది విస్తృతంగా ఈ కార్యక్రమం అంటే ఈ సిపిఆర్ ఏదైనా ఇప్పటికే మేము కొన్ని బ్యాచెస్గా తప్పకుండా సర్టిఫికేట్ కావాలన్న వాళ్ళందరికీ మేము ఒక 50 మంది 100 మందికి మేము ట్రైన్ ఇస్తున్నాం. అట్లా కాకుండా కామన్ పీపుల్గా కూడా వీటిలో గ్రేడ్స్ ఉన్నాయి. సిఓఎల్ఎస్, బీసీఎల్ఎస్, ఏసీఎల్ఎస్. సిఓఎల్ఎస్ అంటే అస్సలు ఏమీ తెలియదు, కాల్స్ అని చెప్పాం కదా, చెస్ట్ కంప్రెషన్, కొంచెంగా మళ్ళాగా మెడికల్ నాలెడ్జ్, మిగతా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బీసీఎల్ఎస్, ఇంకా కొంత హాస్పిటల్ పీపుల్కి హాస్పిటల్లో ఏసీఎల్ఎస్ అని ఉంటుంది. ఈ 3 కూడా అట్లీస్ట్ సిఓఎల్ఎస్, బీసీఎల్ఎస్ ప్రతి పబ్లిక్కి తెలియజేసి, తద్వారా మనం ఒక ఆగిపోయిన గుండెని స్టార్ట్ చేసి ఒక మనిషికి జీవితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని నా మనస్ఫూర్తిగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇందులో కొంచెం అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మనకి ఇప్పుడు ప్రాక్టికల్గా చేయలేము కాబట్టి నేను చెప్పలే. కేవలం ఏంటంటే బ్రీదింగ్ అండ్ చెస్ట్ కంప్రెషన్ అని చెప్పాను. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై చేయగలడం, 2 చెస్ట్ కంప్రెషన్, 3 ఎర్లీ డీఫిబ్రిలేషన్. ఈ 3 అనేది ప్రాణాన్ని ఎక్కువ, అంటే చనిపోయే వాళ్ళు బతికించడానికి ఈ 3 చాలా ఇంపార్టెంట్. అన్నింటిలోకి చెస్ట్ కంప్రెషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక సినారియో ఇస్తాను, ఎవరైనా ఒకలా ఇద్దరు వాలంటీర్గా రావచ్చు. ఒక సినారియో ఇస్తాను,
మీరు దాన్ని ఒక రోల్ ప్లేలా చేస్తే ఐ విల్ బి హ్యాపీ. అంటే మీ అందరికీ కాస్త అర్థమైందని, నెక్స్ట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఈలోపు మనకి పవర్ పాయింట్ కూడా ఒకసారి చూద్దామండి. డాక్టర్ విజయ్ కుమార్ గారు ప్రాక్టికల్గా చేసి చూపించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారితో కూడా కొంతమందితో ఎట్లా చేయాలనేది ఆయన దగ్గరుండి పర్యవేక్షణలో చేయించి చూపించారు. డాక్టర్స్ డే సందర్భంగా అనంతరం పెద్దలందరూ కూడా వారిని ఆశీర్వదించడం జరిగింది. ఓకే. ఇద్దరు ప్రాణదాతలకి సో ప్రేమావశిష్టే ఓం శాంతి శాంతి శాంతి. నేను నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సామర్థ్య స్పృహతో ఆ ఫ్లాస్ని కూడా గుర్తించుకుంటూ మీ ఆరోగ్యం కాపాడుతుంది.